right? Uh, Hope now good. Okay, so let's get started. And yeah, myself, Mohammad Mukhtar. I'm a certified nutritionist. I have almost 10 plus years experience in this field of wellness and nutrition and diet consultation. సో ఈ 15 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా ఐఎమ్ ఆన్ మిషన్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో as a community, as a person, I always believe that the lifestyle disease and especially ఉమెన్ ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ అండ్ ఫ్యాటీ లివర్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. మీరు నేను చెప్పే ఈ 15-20 మినిట్స్ మీరు శ్రద్ధగా వినగలిగితే, అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినగలిగితే మీకు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఈరోజే వస్తుంది. నో డౌట్ ఇన్ దట్, డెఫినెట్గా జరుగుతుంది. సో మీరు మీ ప్రాబ్లమ్ని ఈ 2025లోనే సాల్వ్ చేసుకోవచ్చు. అంటే లైక్ కమింగ్ 3-4 మంత్స్లో మీరు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా, మీరు ఎన్ని రోజుల నుంచైనా సఫర్ అవ్వండి, లేదా ఏదైనా ఛాలెంజ్ ఉండండి, 3 to 6 months లోపల మీరు విత్ ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ 100% మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అది పక్కాగా నేను ఈ వెబినార్ ద్వారా మీకు గ్యారంటీ ఇవ్వగలను, రైట్? సో ఎందుకంటే ఎవ్రీథింగ్, అంటే మీరు ఫేస్ చేస్తున్న ఏ ప్రాబ్లం అయినా దానికి ఒక సొల్యూషన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ 95% సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యేవి. ఒక 5% కొన్ని కేటగిరీస్ ఉంటాయి, అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఆర్ కొన్నింటికి సొల్యూషన్స్ ఉండకపోవచ్చు. బట్ 100% కాకపోయినా అట్లీస్ట్ 95%, రైట్? సో మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఏదైనా ఉంటే నాకు ఈ Q&Aలో నాకు చెప్పండి. నేను మీకు ప్రతి క్వశ్చన్స్ని మీకు ఆన్సర్ చేస్తాను. మీరు ఒకవేళ అన్మ్యూట్ చేసుకుని నన్ను అడగాలనుకున్నా ఇక్కడ నాకు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు ఇక్కడ రియాక్షన్లో రైజ్ హ్యాండ్ అని ఉంటుంది మీకు మీ ఫోన్లో కింది పక్కన, అక్కడ మీరు అది క్లిక్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, రైట్? సో యాక్చువల్గా దీని వెనుక సైన్స్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు నేను ఇచ్చే మీకు అష్యూరెన్స్ ఏంటంటే మీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. బిలీవ్ ఇట్, సింపుల్, రైట్? సో మైసెల్ఫ్ మొహమ్మద్ ముఖ్తార్. సో నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10+ years నుంచి ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్. అండ్ సో చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి త్రూ అవర్ డైట్స్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, మెంటర్షిప్, మీరు చాలా మా స్టేటస్లో కూడా మీరు చూసింటారు. ఎవ్రీ డే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రిజల్ట్స్. సార్ మాకు లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని, సమ్ పీపుల్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ 1 year అయిపోయాక దే కాల్డ్ అస్ అండ్ సార్ మాకు రీసెంట్గా బేబీ బాయ్ ఆర్ గర్ల్. సో అండ్ మేము ఇన్ని కేజెస్ తగ్గాక మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి, మా డయాబెటీస్ రివర్స్ అయ్యింది, లేదా థైరాయిడ్ మెడికేషన్ నేను మానేశాను, లేదంటే లైక్ నేను లైక్ అంతకుముందు ఉండే వీక్నెస్, డల్నెస్, హెయిర్ ఫాల్, ఇట్లాంటి కండిషన్స్ అన్ని రివర్స్ అయ్యాయి, నాకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండ్ హెల్తీ నౌ. ఇట్లా చాలా మెసేజెస్ ఎవ్రీడే వీఆర్ గెటింగ్, అండ్ మా స్టేటస్లో, మా రెగ్యులర్ కమ్యూనిటీ యాక్టివిటీస్లో మీరు చూస్తూ ఉంటారు. దీనికి ఎందుకు అంత ఈజీగా, అంత ముందు చాలా సంవత్సరాలు సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఈ జస్ట్ 3 months, 4 months ఆర్ 6 months, మ్యాక్స్ 6 months లోపల ఎందుకు సాల్వ్ చేసుకోగలుగుతుంది, ఎలా అది జరుగుతుంది అనేది ఈ వెబినార్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. స్క్రీన్ కనపడుతుందా? ఐ థింక్ నా స్క్రీన్ విజిబుల్ ఉంది అనుకుంటున్నాను. ఏమైనా మెసేజ్ చేయండి. ఎస్ సార్, ఓకే, నో, ఎస్ వెరీ గుడ్, ఓకే, గుడ్. ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నోట్ ఇట్ డౌన్, అండ్ నేను Q&Aలో చెప్తాను. మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇది మీకు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సైన్స్ బిహైండ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్, అలాగే డయాబెటీస్ కానీ, ఇన్ఫర్టిలిటీ కానీ, వీటి వెనుకుండే సైన్స్ ఏంటి? మనం ఎంతసేపు బరువు తగ్గాలి, దట్స్ ఓకే. లేదా పీసీఓడి ఉంటే మీకు బరువు తగ్గమని చెప్తారు, పీసీఓఎస్ ఉన్న బరువు తగ్గమని చెప్తారు, ఇన్ఫర్టిలిటీ కేసుతో వెళ్తే బరువు తగ్గమని చెప్తారు, డయాబెటీస్ ఉంది సార్ నాకు అని వెళ్తే బరువు తగ్గమని చెప్తారు, థైరాయిడ్ ఉంది అని వెళ్తే బరువు తగ్గమని చెప్తారు. ఇట్లా మనకు ఎందుకు ఈ బరువుకి వీటికి ఉండే లింక్ ఏంటి? మనం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి?
దాని వెనక రూట్ కాజ్ ఏంటో తెలుసుకుందాము. రైట్. సో ఇది మీ ఒక ఐడియల్ బిఎంఐ చార్ట్ ఇది. అంటే మనం ఆ height కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా చెక్ చేసుకోవడానికి ఒక బిఎంఐ చార్ట్ ఇది. సో అంటే మనం ఈ బిఎంఐ లో మనం 5 feet ఉన్నాం అనుకోండి, అందులో మన యావరేజ్ హైట్ ఎంత ఉండాలంటే 50 to 55 మధ్యలో ఉండవచ్చు మ్యాక్స్. 5.1 ఉంటే ఆ లెక్కన మీరు 6 feet ఉంటే 75 kgs దాకా ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు ఎంత బరువు ఎక్కువ ఉన్నారో మీకే తెలిసిపోతుంది. అంటే మీ height కి వెయిట్ ఎంత ఉన్నారో డిఫరెన్స్ ఏంటి. ఎందుకంటే ఈ బిఎంఐ అనేది ఒకప్పుడు మనం హెల్తీగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి వాడేవాళ్ళు. బట్ ఇది ఒక బేసిక్ ఫార్ములా మాత్రమే. అంటే బిఎంఐ కరెక్ట్ ఉంటే కూడా కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. అంటే ఓవర్ వెయిట్ ఉండాల్సిన పని లేదు. ఐడియల్ వెయిట్ ఉండే వాళ్ళకి కూడా దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ సమ్ హార్మోనల్ ఇష్యూ కావచ్చు, లేదంటే వేరే డయాబెటీస్, థైరాయిడ్ లాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవర్ వెయిట్ వల్ల ఇంకా పెరుగుతాయి సమస్యలు. మీ బిఎంఐలో 18 బిలో ఉంటే అండర్ వెయిట్ అంటాం, 18 to 25 ఉంటే దట్స్ ఐడియల్ వెయిట్, కరెక్ట్ ఉన్నాం వెయిట్, హైట్ తగ్గ వెయిట్ ఉన్నామని. మోర్ దాన్ 25 బిఎంఐ వస్తే దట్ ఈస్ కాల్డ్ ఓవర్ వెయిట్. 30 అబోవ్ వస్తే ఒబేసిటీ, 35 అబోవ్ వస్తే మార్బిడ్ ఒబేసిటీ లేదా ఎక్స్ట్రీమ్ ఒబేసిటీ అంటారు. అంటే ఈ కండిషన్ లో మనకు చాలా ప్రాబ్లమ్స్. అంటే చాలా మంది ఒక అపోహ ఏంటంటే నేను కేవలం బరువు మాత్రమే ఎక్కున్నాను, ఒక 10 kgs ఎక్కున్నాను సార్ అంతే, ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. వెన్ వి ఆస్ దెమ్, ఎప్పుడైనా మేము అడిగినప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే సార్ నాకు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ ఉంది, లేదంటే లేజినెస్ ఉంది, లెథర్జీ అంటారు, అంటే వీక్ గా ఫీల్ అవ్వడం, డే అంతా డల్ గా అనిపించడం, స్లీప్ లేకపోవడం, లేదంటే హీట్ అవ్వడం బాడీ, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్, ఇట్లా చాలా రకాలు అడుగుతున్నప్పుడు ఇవన్నీ షేర్ చేస్తారనమాట. అంటే ఒక పక్క ఒబేసిటీ అనేది మాత్రమే మనకు ఉంది అని తెలుసు, బట్ దీని వెనక చాలా సమస్యలు అనుకోకుండా, అంటే మనకు తెలియకుండా లోపల మన బాడీలో గ్రో అవుతూ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తే వై ఐ హావ్ టు లూజ్ వెయిట్, ఎందుకు డాక్టర్స్ ఎందుకు చెప్తారు, మీరు ఎవరిని అడిగినా బరువు తగ్గండి అని చెప్తారు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయన్నా బరువు తగ్గమని చెప్తారు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఏ సమస్య ఉన్నా బరువు తగ్గ. ఎందుకంటే బరువు అనే ఒక, అంటే ఓవర్ వెయిట్ అనే ఒక సమస్య ఇన్ని సమస్యలకు కారణం అవుతుంది, రూట్ కాజ్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నా, లేదంటే క్యాన్సర్స్ కూడా ఒబేసిటీ ఉండే వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫర్టిలిటీ కేసులో చాలా మంది పిల్లలు మ్యారేజ్ అయ్యాక 5 years, 6 years, 7 years, 10 years కూడా పిల్లలు అవ్వకపోవడం కారణం ఏంటంటే ఒబేసిటీ కూడా ఒక కారణం. అలాగే హార్ట్ అటాక్స్, మీరు ఒబేసిటీ, హార్ట్ అటాక్స్ వచ్చే వాళ్ళు మాక్సిమం పీపుల్ ఒబేస్ పీపుల్ ఉంటారు, మాక్సిమం పీపుల్. బ్రెయిన్ స్ట్రోక్స్, అలాగే లైక్ కార్డియాక్ రిలేటెడ్, లైక్ బ్రెయిన్ రిలేటెడ్, నర్వ్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, డయాబెటీస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియో లైక్ స్కిన్ గట్ ఇష్యూస్, యూ నేమ్ ఇట్. మీకు ఇప్పుడు అర్థమైంటుంది. అంటే ఒబేసిటీ అనేది నేను కేవలం, మీరు జస్ట్ నేను ఒక్క బరువు మాత్రమే ఎక్కువ అనుకోకండి, ఇది చాలా డేంజర్ సైన్ అనమాట. మనం కరోనా చూసాం కదా, పాండమిక్ అంటారు, అంటే అందరూ ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల. ఇది ఒబేసిటీ అనేది ఎపిడమిక్ అంటాం, అంటే మాక్సిమం పీపుల్. ఇప్పటికే దాదాపుగా 200 కోట్ల మంది, మనకుండే 700 కోట్ల జనాభాలో 200 కోట్ల మంది ఓవర్ వెయిట్ లో ఉన్నారు. అంటే వాళ్ళ బిఎంఐ మోర్ దాన్ 30 ఉంది, ఒబేసిటీలో ఉన్నారు. రైట్. సో అంటే ఎంత మంది సఫర్ అవుతున్నారు, ఫ్యూచర్ లో ఇది ఇంకా పెరుగుతుంది. రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకొక 100 కోట్ల మంది ఒబేసిటీలోకి వస్తారు. అంటే అర్థం ఏంటి, రోగాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి. ఏదైతే మనం లైఫ్ ని అద్భుతంగా లీడ్ చేయాలనుకుంటామో అవన్నీ కట్ అయిపోతాయి. 30sకే 30, 35కే, 40కే మోకాల నొప్పులు వస్తాయి. పిల్లలు పుట్టడం అనేది గగనం అవుతుంది. అంటే అసలు ఛాన్సే తగ్గిపోతున్నాడు. ఇప్పటికే 160 మంది కపుల్కి పిల్లలు న్యాచురల్ గా పుట్టే ఛాన్సెస్ తగ్గిపోయాయి. అది డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది, మన ఇండియాలో చాలా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. రైట్. చెప్పాను కదా, ఒబేసిటీ కిల్లింగ్, బట్ ఇట్స్ ప్రివెంటబుల్. ఒబేసిటీ అనేది భయంకరంగా ప్రపంచంలో అన్ని అన్ని దేశాలు, మన దేశం అని కాదు, మన దేశంలో ఇంకా ఎక్కువ ఉంది, బట్ అన్ని దేశాలు, అన్ని కంట్రీస్ లో విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే సెడెంటరీ లైఫ్ పెరిగింది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఫిజికల్ మూవ్మెంట్ లేదు, లైక్ ఫుడ్ మారిపోయింది, అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం, రకరకాల సమస్యలు అనమాట. దీనివల్ల చెప్పాను కదా, మేజర్ గా ఆర్థరైటిస్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ వస్తాయి. ఒకప్పుడు 250 మిలియన్ ఉన్నది, కాస్త ఇప్పుడు 900 మిలియన్ అయిపోయింది. 2008కి 2008 అంటే కూడా ఆల్మోస్ట్ 20 years బ్యాక్, 17, 18 years బ్యాక్. ఇది ఇంకా పెరిగింది.
సో మనం మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ హెల్తీగా తింటూ కడుపు నిండగా తింటూ బరువు తగ్గొచ్చు. అది 100% పాసిబుల్. మీరు చూస్తుంది మా దగ్గర అదే. మంచిగా తింటూ ఎవ్వరు కూడా ఆకలితో ఉండి కడుపు మార్చుకొని నీరసం అయిపోయి ఆ, లేదు, ఫుల్గా కడుపు నిండగా తింటూ కావాల్సినంత తింటూ బరువు తగ్గొచ్చు. దానికి ఒక సైన్స్ ఉంది, ఒక సైంటిఫిక్ మెథడ్స్ ఉంటాయి. ఒక ఎక్స్పర్ట్ సలహాతో ఎక్స్పర్ట్ గైడెన్స్ లో చేస్తే అది ఒక ప్రాపర్ వేలో బ్యాలెన్స్డ్ గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. రైట్. సో కమింగ్ టు ది మన మెయిన్ టాపిక్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఎందుకు ఎక్కడ వస్తుంది యాక్చువల్గా సంబంధం పీసీఓడి పీసీఓఎస్ కంటే? పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. పీసీఓఎస్ అంటే ఇవి రెండు కామన్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే చాలా దగ్గరగా సిమ్టమ్స్ ఉంటాయి. కొంచెం పీసీఓడి అనేది బెటర్ కండిషన్ కంపారిటివ్లీ పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది కొంచెం సీరియస్ కండిషన్ కంపారిటివ్లీ. ఎందుకంటే నంబర్ ఆఫ్ వాటర్ బబుల్స్ ఎక్కువ ఉండడము, నీటి బుడగలు పెరిగిపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా ఉండడము, 3 months కి 6 months కి పీరియడ్స్ రావడము, లేదా అంటే టాబ్లెట్స్ పిల్స్ వేసుకుంటేనే పీరియడ్స్ రావడం లాంటి కండిషన్ ఉంటుంది. ఈ పీసీఓడిలో ఏంటంటే 2 months కి ఒకసారి, 2.5 months కి ఒకసారి, 3 months కి ఒకసారి పీరియడ్స్ రావడం ఆ, వస్తూ ఉంటాయి. బట్ దీంట్లో ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి వస్తూ ఉంటుంది, మళ్ళీ లైక్ అబార్ట్ అవ్వడం, లేదంటే ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవ్వడం, ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్లా తెలుస్తుంది అంటే పీసీఓడి వస్తుంది నాకు అనేది? అంటే మేజర్గా ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది పీరియడ్స్ 45 days కి, 40 days కి, 35 days కి కూడా ఉంటాయి. సో అంటే పీసీఓడి బిగినింగ్ స్టేజ్ లో ఉంది. 28 days సైకిల్ కాకుండా, 30 days సైకిల్ కాకుండా ఆ పైన 40 days, 45 days ఉంది అంటే డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ సిమ్టమ్స్ మనకు మొదలవుతుంది. అది కాకుండా మీరు చెక్ చేసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ర్యాపిడ్ హెయిర్ ఫాల్ అవుతుంది, పీసీఓడి పీసీఓఎస్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు ఇది ఒక్కటే సిమ్టమ్ కాదు, చాలా ఉంటాయి. ఫేషియల్ హెయిర్ అంటే మనకు లైక్ ఎస్పెషల్లీ లైక్ ఉమెన్ లో పీసీఓఎస్ ఉండే వాళ్ళలో ఆ, ఈ ఫేషియల్ హెయిర్ అంటే చిన్ పైన ఆ, మీసాల గడ్డలాగా రావడము, లేదా డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మెడ చుట్టూ నల్లగా అవుతూ ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, కంటి చుట్టూ నల్లగా అవుతూ ఉంటుంది. అలాగే చెప్పాను కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఒక కారణము. పీరియడ్స్ మిస్ అవుతుంటాయి, యాక్నే పింపుల్స్ ఉంటాయి. అండ్ వెయిట్ విపరీతంగా పెరుగుతూ ఉంటారు. ఎందుకో సడన్ గా ఒక నెలలోనే 2-3 కేజీలు పెరిగేసి ఉంటారు. అండ్ ఇన్ లైక్ ఎంత ట్రై చేసినా లైక్ ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఏం జరుగుతుందో తెలియదు. అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ట్రీట్మెంట్స్ ఏమి ఇస్తారు? మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, హార్మోన్ పిల్స్ ఇస్తారు. హార్మోన్స్ కరెక్ట్ అవుతాయి, పీరియడ్స్ కరెక్ట్ వస్తాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. ఎందుకు రాదు అనేది చాలా మందికి ఒక ఇది. అట్లా ట్రై చేసి 2 years 3 years అవుతారు. చివరికి ఐవీఎఫ్ ఐఓఐ లాంటి పద్ధతులకు వెళ్ళి అక్కడ కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది. అది కూడా 3 సెట్టింగ్స్, 3 సిట్టింగ్స్, 4 సిట్టింగ్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక 15-20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో రీజన్స్ ఏముండొచ్చు? అండర్ అండ్ ఓవర్ వెయిట్. నేను చెప్పాను కదా, పీసీఓడి పీసీఓఎస్ కూడా ఓవర్ వెయిట్ అనేది ఒక కారణం. అండర్ వెయిట్ అంటే ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్న సమస్యనే. అండ్ థైరాయిడ్. కొంతమందిలో ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, మ్యారేజ్ కంటే ముందే థైరాయిడ్ ఉంది. లేదా చాలా మంది పట్టించుకునే ఒక విషయం ఏంటంటే టీనేజ్ లో ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఏమవుద్దిలే, ఇంతే, మ్యారేజ్ అయితే సెట్ అవుతుంది, 18 years సెట్ అవుతుంది, 20 years వస్తే సెట్ అవుతుంది అని ఒక ఆ, అబద్ధపు ఆలోచనని పాటిస్తూ అక్కడ నుంచి ప్రాబ్లం, అది ఇంకా ఎవ్రీ ఇయర్ గడిచే కొద్దీ ప్రాబ్లం పెద్దగా అవుతుంది. మ్యారేజ్ అయ్యాక పిల్లలు అవ్వడం అనేది ఇబ్బందిగా మారుతుంది. ఎందుకు? ఈ బిగినింగ్ లో ఏదైతే ప్యూబర్టీ టైంలో ప్రాపర్ న్యూట్రిషన్ లేక, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్లీప్ సరిగా లేక, ప్రాపర్ బ్యాలెన్స్ తినకపోవడం వల్ల అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. అండ్ కొంతమందికి గట్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటుంది. అంటే గట్ సిస్టమ్ లో ఇఫ్ ఇట్ హ్యావింగ్ సమ్ ఎనీ ఇష్యూ లైక్ బ్లోటింగ్ కానీ, లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, కాన్స్టిపేషన్, ఇండైజెషన్, ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు లైక్ దానివల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే అవకాశం ఉంది. స్ట్రెస్ ఇస్ ద నంబర్ 1 రీజన్ ఫర్ పీసీఓడి పీసీఓడి. చాలా మందికి ఏంటంటే కొంచెం ఈ మ్యారేజ్ అయిన వాళ్ళలో ఎస్పెషల్లీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పేరెంట్స్ నుంచి కొంచెం ఒత్తిడి పెరగగానే స్ట్రెస్ తీసుకుంటారు. నిద్రపోకపోవడం, ఎక్కువ ఓవర్ థింక్ చేయడం, విపరీతంగా ఆలోచించడం దానివల్ల, లేదంటే ఈ పీరియడ్స్ రానప్పుడు లైక్ మెడిసిన్స్ వాడడం, లేదా పీరియడ్స్ విపరీతంగా బ్లీడ్ అవుతున్నప్పుడు ఓవర్ బ్లీడ్ అయ్యి కంటిన్యూస్ గా 10 days 15 days బ్లీడ్, మళ్ళీ దానికి స్టాప్ అవడం, మెడిసిన్ వాడడం, ఇట్లా చాలా సార్లు చేసేసరికి
ఆ స్ట్రెస్, లేదా కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఎప్పుడు పీరియడ్ వస్తుందో తెలియదు, ఎంతకాలం వస్తుందో తెలియదు. ఆ, అదొక టెన్షన్స్ వల్ల దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది. అండ్ కంపారిజన్ చేసుకోవడం వల్ల చాలా మంది వేరే వాళ్ళతో వాళ్ళకి అప్పుడే మ్యారేజ్ అయింది, వాళ్ళకి పిల్లలు అయిపోయారు, మీకు ఇంకా అవ్వలేదు, అట్లా కంపారిజన్స్ వల్ల. అండ్ తర్వాత ఓవర్ ఈటింగ్ వల్ల. అండ్ స్లీప్ కూడా ఒక, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నైట్ టైం పడుకోవట్లేదు. ఆల్మోస్ట్ సగం రాత్రి మెలకువనే ఉంటారు, అంటే 12కి. ఐ గాట్ మెనీ మెసేజెస్ ఎట్ ఓవర్ మిడ్ నైట్ అనమాట. సార్ నాకు ఈ సమస్య ఉంది అంటే, అప్పటిదాకా మేల్కొని ఉంటారు, 1 o'clock, 2, సమ్ టైమ్స్ 12కి, 1కి కూడా మెసేజ్ పెడుతూ ఉంటారు అనమాట వాట్సాప్లో. అంటే చాలా స్ట్రెస్ఫుల్ కండిషన్, స్లీప్ ని నెగ్లెక్ట్ చేశారు, అంటే చాలా దాన్ని అది లెస్ ప్రయారిటీ అయిపోయింది అనమాట చాలా మందికి. స్లీప్ ఏముందిలే, పడుకుంటాం 4 గంటలు 5 గంటలు, నిద్ర వస్తే పడుకుంటాం, లేదంటే అట్లే మొబైల్ చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, కాలక్షేపం చేస్తాం. బట్ స్లీప్ అనేది హార్మోన్స్ ని విపరీతంగా ఇంపాక్ట్ చేస్తుంది. మీకు ప్రాపర్ స్లీప్ ఉంటే మీకు క్యాలరీ బర్నింగ్ బాగుంటుంది, రికవరీ బాగుంటుంది, బాడీలో చాలా ప్రాపర్ వేలో లైక్ రీఎనర్జైజ్ అవుతారు, సెల్స్ అని బాగా రియాక్టివేట్ అవుతాయి స్లీప్ వల్ల, చాలా రెస్ట్ తీసుకుంటుంది బాడీ. అండ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ఇప్పుడు చెప్పండి మీరు ఇప్పుడు తింటున్న ఫుడ్ లో చాలా వరకు పోషకాలు లేవు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నారు. నేను చాలా మందికి అవుట్ ఆఫ్ లైక్ చాలా కన్సర్న్ తో చెప్తాను అనమాట, మీకు ఇన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఐరన్, విటమిన్ డి, ఫోలిక్ యాసిడ్, తర్వాత B12, ఇన్ని డెఫిషియన్సీస్ పెట్టుకొని హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ హెల్తీ లైఫ్, హెల్తీ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేదా హార్మోనల్ బ్యాలెన్స్ కావచ్చు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో లేక ఎందుకంటే ఒకే రకమైన ఆహారాలు తినడము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడము, జంక్ ఎక్కువ తినడము, ఇట్లా చాలా రకాల కారణాలు ఆ, ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ పీసీఓడి ఆర్ ఎనీ హార్మోనల్ డిజార్డర్, రైట్? సో డయాబెటీస్, ఎందుకంటే ఇప్పుడు పీసీఓడి ఉంది అంటే చాలా మంది అప్పుడు ఏముందిలేండి, నేను కొంచెం వెయిట్ ఎక్కువ, పీరియడ్స్ ఇరెగ్యులర్ ఉన్నాయి, లేదా ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ నేను ఈరోజు మీకు చెప్పే ఒక ఒక హెచ్చరిక ఏంటంటే, రాబోయే 5-10 సంవత్సరాల్లో మీరు డయాబెటిక్ లేదా ఫ్యాటీ లివర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, బికాస్ ఆఫ్ పీసీఓడిస్. ఎందుకంటే ఇవన్నీ కూడా హార్మోనల్ డిజార్డర్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం వల్ల వస్తాయి బాడీలో. డయాబెటీస్ కూడా అందుకని మనం ప్రపంచంలో నంబర్ 1 స్థాయిలో ఉన్నాం దేంట్లో, డయాబెటీస్ లో. అవుట్ ఆఫ్ 100 పీపుల్ వీఆర్ ఆల్మోస్ట్ 50-60 పీపుల్ మన ఇండియన్స్ ఉన్నారు డయాబెటీస్. వీఆర్ ద వరల్డ్స్ నంబర్ 1 ఇన్ హార్ట్ అటాక్స్ కూడా, వీఆర్ ద నంబర్ 1. ఇప్పుడు పీసీఓఎస్ కూడా, ఇప్పుడు రీసెంట్ గా, నేను యాక్చువల్ పిక్చర్ పెట్టడం మర్చిపోయాను. రీసెంట్ గా వీ సీన్ లాస్ట్ ఇయర్ చిలుకూరు బాలాజీలో ఒక ప్రసాదం ఇస్తే పిల్లలు అవుతారు, పిల్లలు అవ్వని వాళ్ళు కానీ కపుల్స్ కి వచ్చి తీసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. అంతమంది సఫర్ అవుతున్నారు, మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మేము అందుకే చాలా మందికి అవేర్నెస్ ఇవ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, దెర్ ఇస్ ఎ సర్వీస్. సో చాలా మంది న్యూట్రిషనిస్ట్ వా కమ్యూనిటీ ఉంది, సో దే కెన్ డీల్ దిస్ విత్ న్యాచురల్ వే అనేది చాలా మందికి చెప్పండి. ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, చాలా టైం పోతుంది, చాలా మానసికమైన వేదన ఉంటుంది, ఒక మెంటల్ టెన్షన్ ఎప్పుడు. ఆ, ఎందుకంటే బీయింగ్ ఏ పేరెంట్స్ డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాపను బాబు ఉండాలని అనుకోవడంలో కదా న్యాయమే. అట్లాంటిది లైక్ కొంత లేట్ మ్యారేజ్ వలనో, లేకపోతే స్ట్రెస్ వలనో, జాబ్ వర్కింగ్ వల్ల, లేట్ నైట్ డిన్నర్స్, స్లీప్ వల్ల, నైట్ షిఫ్ట్ వల్ల చాలా మందికి దే ఆర్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్. సో నేనేం చెప్తున్నాను, పీసీఓడి అని నెగ్లెక్ట్ చేసుకోకండి. దీని నుంచి డయాబెటీస్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, లివర్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. అంటే ఇప్పుడు ఆల్రెడీ తో సఫర్ అవుతున్నారు, ఎన్ని సఫర్ అవుతుందో మీకే తెలుసు, ఉమెన్ సఫర్ అయ్యే వాళ్ళు. మళ్ళీ ఇది కూడా యాడ్ అయ్యాయి అనుకోండి, ఇంకా దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం. సో ఎగ్జాక్ట్లీ ఇందాక చెప్పాను కదా, పీసీఓడికి లేదా డయాబెటీస్ కి, థైరాయిడ్ కి, ఒబేసిటీకి రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాను నేను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అది మీకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు మార్నింగ్ ఒక 4 ఇడ్లీ తిన్నారు, దాంట్లో ఏమొస్తుంది, కార్బోహైడ్రేట్ అంటే గ్లూకోజ్ వస్తుంది, కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్ వస్తుంది, చక్కెర, రైట్? మధ్యాహ్నం మళ్ళీ రైస్, కొంచెం అన్నం తిన్నారు, మళ్ళీ గ్లూకోజ్ వస్తుంది దాంట్లో, ఆల్మోస్ట్ మిగతా న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కొన్ని. మీరు ఏదైనా దాల్, కర్డ్ తిన్నా, ఎగ్స్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా ప్రోటీన్ వస్తుంది, వెజిటేబుల్స్ తింటే ఫైబర్ వస్తుంది, ఇట్లా చాలా రకాల న్యూట్రియంట్స్ కూడా వస్తాయి కార్బోహైడ్రేట్స్తో పాటు. నైట్ కూడా రోటీనో, చపాతీనో, లేకపోతే రైస్ తింటారు. సో ఇది జనరల్గా మన ఎస్పెషల్లీ
సౌత్ ఇండియన్ స్టైల్లో మనం ఎక్కువగా రైస్ రిలేటెడ్ ఐటమ్స్ తింటాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తింటాం, పిండి పదార్థాలు. ఇవి కాకుండా స్నాక్స్ పొద్దున్న ఎర్లీ మార్నింగ్ టీ కాఫీతో మొదలు పెడతాం. అండ్ అలాగే విల్ హ్యావ్ మోర్ ఏమంటారు, లైక్ వీల్ హ్యావ్ మోర్ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, ఇవి చాలా అవైలబిలిటీ పెరిగాయి. ఒకప్పుడు ఫుడ్, నేను ఎవరితోనో డిస్కస్ చేస్తాను, ఒకప్పుడు ఫుడ్ అంటే ఇంట్లోనే తినాలి, ఏదో ఇంట్లో ఉండే స్నాక్స్, ఫాదర్ అంటే అమ్మ వాళ్ళు చేసిన ఏదైనా చెకోడీలో లేకపోతే అట్లాంటి ఏదైనా ఈ హోమ్ మేడ్ స్నాక్స్ ఎక్కువ తినేవాళ్ళు ఇంట్లోనే. బట్ ఇప్పుడు మనకి అవుట్ సైడ్ హోమ్ మేడ్ కంటే అవుట్ సైడ్ ఎక్కువ ఉంది, అవుట్ సైడ్ మేడ్ ఎక్కువ ఫుడ్, మేడ్ అయిన తయారైన ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం ఇంట్లో. ఒకవేళ మనం ఇంట్లో తిన్నా బయట నుంచి తెచ్చి తింటున్నాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను మార్నింగ్ ఇడ్లీలు తిన్నా, మధ్యాహ్నం రైస్ తిన్నా, నేను తిన్న ప్రతిసారి నా బాడీలోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, అంతేగాని గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ఏం కావాలి? మనకు బాడీలో బ్లడ్ లో ట్రావెల్ అయ్యి అక్కడ నుంచి గ్లూకోజ్ సెల్స్ కి అందాలి. ఆ సెల్స్ ఆ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎనర్జీని నేను మాట్లాడుతున్నా, నడుస్తున్నా, మీ పనులు, మనం అందరం పనులు చేసుకుంటాం ఆ ఎనర్జీ నుంచి. ఇప్పుడు నేను 4 ఇడ్లీలు తింటే 400, ఒక 300 నుంచి 400 గ్లూకోజ్ వచ్చింది అనుకోండి, 4 ఇడ్లీలు తింటే. ఆ, ఇప్పుడు అంత గ్లూకోజ్ వచ్చినప్పుడు ఈ గ్లూకోజ్ లోపలికి పోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో తయారవుతుంది. అది ఎవరు తయారు చేస్తారు? ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్, ఒక గ్రంథి, ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి తయారు, పొట్ట భాగంలో, పొట్ట కింది భాగంలో చిన్నగా ఒక లీఫ్ లాగా ఉంటుంది అనమాట, ఎల్లో కలర్. సో ఈ గ్లాండ్ ఏం చేస్తుందంటే మనకు ఈ గ్లూకోజ్ వచ్చిన ప్రతిసారి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. నేను గ్లూకోజ్ తిన్నా ఇన్సులిన్ కావాలి, గ్లూకోజ్ తిన్నా ఇన్సులిన్, ఉదయం తిన్నా ఇన్సులిన్ కావాలి, మధ్యాహ్నం ఎప్పుడు తిన్నా ఇన్సులిన్ కావాలి. నేను విపరీతంగా గ్లూకోజ్ తింటున్నప్పుడు ఇన్సులిన్ కూడా అవసరం పెరుగుతుంది. కానీ సెల్, నేను ఉదయం తిన్నాను, తిని 4 ఇడ్లీలు తినేసి ఆఫీస్లో పోయి కూర్చున్నాను, నేనేం పని చేయలేదు, ఫిజికల్గా యాక్టివ్గా లేదు, మూవ్మెంట్ లేదు, బాడీ కొంత తీసుకుంటుంది, మిగతాదంతా బ్లడ్ లో గ్లూకోజ్ మిగిలిపోతుంది. అంటే బ్లడ్ లో గ్లూకోజ్ మిగిలిపోతే ఏమవుతుంది? బ్లడ్ థిక్గా అవుతుంది, రక్తం చిక్కగా అయిపోతుంది. ఆ మందం అయిపోతే ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ డ్యామేజ్ అవుతుంది. ఆర్టరీస్ అంటే మన మన రక్తనాళాలన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీ మీద ప్రెజర్ పెరుగుతుంది, లివర్ మీద ప్రెజర్ పెరుగుతుంది, గుండె మీద ప్రెజర్ పెరుగుతుంది, బ్రెయిన్ మీద ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేలాగా చేసి ఈ గ్లూకోజ్ని ఎట్లయినా లోపలికి పంపించాలని చూస్తుంది. కానీ నేను ఉదయం తిన్నదే ఖర్చు పెట్టలేదు, 1 గంట అయింది, లంచ్ బ్రేక్, మళ్ళీ రైస్ తింటా, రైస్ ఎక్కువ కర్రీస్ తక్కువ, లేదా దాల్, లేదంటే కర్డ్, ఏదైనా రసము సాంబారు తింటారు. అట్లా నేను ఇప్పుడు రైస్ ఎక్కువ, మళ్ళీ ఉదయం తిన్న ఖర్చు పెట్టలేదు, బ్లడ్ లో మిగిలిపోయింది అదే, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం తిన్నా, మళ్ళీ మిగిలిపోతుంది. నేను మళ్ళీ ఖర్చు పెట్టాను, నేను మళ్ళీ ఆఫీస్లో కూర్చొని చైర్లో కూర్చొని పనిచేస్తాను. ఈవెన్ చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా ఆ, కొద్ది పని ఉంటుంది ఇంట్లో, ఇప్పుడు పెద్ద ఫిజికల్ యాక్టివిటీ ఉండే పని ఉంటుంది, లేదా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు, డెస్క్ జాబ్ చేసే వాళ్ళు, ఎవరికి పని లేదు, వ్యవసాయ పనులు చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ ఫిజికల్ యాక్టివిటీ చాలా మినిమల్ ఉంటుంది. మధ్యాహ్నం తిన్నా మళ్ళీ మిగిలింది బ్లడ్ లో, మళ్ళీ సాయంత్రం తిన్నా మళ్ళీ అంత అట్లా, అంత బ్లడ్ లో, రక్తంలో షుగర్ పెరిగిపోతే ఏమవుతుంది? అది రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకని బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, బాబు ఇంత రక్తంలో ఇంత గ్లూకోజ్ పెరగకూడదు, కాబట్టి ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసి ఈ సెల్ ని ట్రిగర్ అయ్యేలాగా చేస్తుంది, కొంత లోపలికి వెళ్తుంది, బలవంతంగా లోపలికి నెట్టుతుంది అనమాట. కానీ సెల్లో ఆల్రెడీ మిగిలిపోయింది, సెల్లో కూడా మిగిలిపోయింది, ఎందుకంటే నేను ఖర్చు పెట్టడం లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, మూవ్మెంట్ లేదు, దాంతో స్ట్రెస్ ఎక్కువ, స్లీప్ సరిగా లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సెల్ ఎప్పుడు కూడా నిండుకొని ఉంటుంది, అంటే లైక్ ఫుల్గా ఉంటుంది. వద్దు, అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ వచ్చినా కానీ ఇన్సులిన్ రెసిస్ట్ చేస్తుంది, వద్దు నేను తీసుకోను ఫుడ్ అని. ఆ ఇన్సులిన్ కూడా రెసిస్ట్ అవుతుంది, గ్లూకోజ్ కూడా రెసిస్ట్ అవుతుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ అంటారు. ఈ కండిషన్ లో చాలా మంది ఫస్ట్ ఫేజ్ లో చాలా బాగా కనపడతారు, బొద్దుగా కనపడతారు, అందంగా కనపడతారు, యాక్ట్ బాగుంటది. ఎందుకంటే ఈ స్టేజ్ చాలా డేంజర్ స్టేజ్, ఎవరికి తెలియదు. ఇదే స్టేజ్ లోనే హార్ట్ అటాక్స్ వస్తాయి. చాలా మంది పిల్లలు, చిన్న చిన్న అబ్బాయిలు అమ్మాయిలు డాన్స్ చేస్తూ, గార్బా డాన్స్ మనం లాస్ట్ టైం చూసాం కదా, ఆ, అట్లా డాన్స్ చేస్తూ పడిపోవడం, క్రికెట్ చూస్తూ పడిపోవడం, బైక్ నడుస్తూ పడిపోవడం, సడన్ గా డెత్. ఎందుకంటే ఇంత గ్లూకోజ్ ఒకసారి లోడ్ అయ్యి, ఆ, దాంతో స్వీట్స్, షుగర్స్, ఎట్లాంటి ఎట్లా తినడం, ఆల్కహాల్, ఇక రకరకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇదే కండిషన్ ఇప్పుడు ఈ ఎక్కువైన గ్లూకోజ్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో నుంచి తీసి లివర్ లో స్టోర్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. అందుకని చాలా మంది పీసీఓడి ఉండే వాళ్ళలో వాళ్ళ రిపోర్ట్ చూస్తే ఫ్యాటీ లివర్ కూడా స్టార్ట్ అవుతుంటుంది.
కిడ్నీలో యూరిక్ యాసిడ్ పెరగడము, లేదంటే కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకపోవడము, సిరం క్రియేటినైన్ అంటారు అది పెరగడము, లేదా హార్ట్ లో చెక్ చేస్తే కొలెస్ట్రాల్ ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే ఇంత గ్లూకోజ్ బ్లడ్ లో ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మెటబాలిజం డ్యామేజ్ అయిపోయి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అని స్టార్ట్ అవుతాయి. థైరాయిడ్, డయాబెటీస్, HbA1c 6.5 7 వెళ్ళిపోయింటారు. డయాబెటీస్ స్టార్ట్ అవుతుంటారు. కొంతమందిలో పీరియడ్స్ రెగ్యులర్ అవడము, పిల్లలు అవ్వడం, ఇవన్నీ అంటే ఒక్క ప్రాబ్లం, ఇది ఒక్క కండిషన్ ని మనము ఇన్ని రకాల సమస్యలుగా చూడొచ్చు. మీరు యు నేమ్ ఇట్ ఎనీ ప్రాబ్లం, దానికి రూట్ కాజే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మనం తింటున్నాం దాంట్లో ఎక్కువగా బ్యాలెన్స్ లేకపోవడం, ప్రాపర్గా తినకపోవడం, స్ట్రెస్, జెనెటిక్స్, పూర్ డైజెషన్ చెప్పాను కదా, ఇవన్నీ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇవి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మీరు అలర్జీ కానీ, ఆస్తమా కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇటబుల్ IBS అంటారు, క్రానిక్ ఫటిక్ కావచ్చు, ఆటోఇమ్యూన్ డిసీజెస్, తర్వాత PCOS, థైరాయిడ్, దాదాపు 40-50 డిసీజులు చెప్పొచ్చు ఇమీడియట్, అన్ని సమస్యలు ఉన్నాయి. సో దీన్ని మనం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఎట్లా తగ్గించవచ్చు సైంటిఫిక్ వేలో ఎట్లా మేము డీల్ చేస్తామంటే, వీఆర్ ఫాలోయింగ్ ఎ సైంటిఫిక్ మెథడ్ కాల్ ఆటోఫేగి. ఈ మెథడ్ కి జపాన్ సైంటిస్ట్ యోషినోరి యోసామి అనే సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. నోబెల్ ప్రైజ్ ఎవరికంటే వాళ్ళకి రాదు. 30 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత కనుక్కున్నాడు ఆయన. ఏంటి అంటే బాడీలో ఉండే సెల్స్ అన్ని కూడా, ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సెల్స్ అన్ని కూడా ఫస్ట్ క్లీన్ అవ్వాలి. సెల్లో ఉండే మొత్తం వేస్ట్ మెటీరియల్, మనం వాడకుండా మిగిలిపోయిన మెటీరియల్ అంతా వేస్ట్ క్లీన్ అయిపోవాలి. సెల్ యాక్టివ్ మోడ్లోకి రావాలి. గ్లూకోజ్ అనవసరంగా ఇచ్చేది బాడీకి తగ్గాలి. ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తినాలి. అన్ని పోషకాలు, ఒక్కటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే, పిండి పదార్థాలు మాత్రమే కాకుండా ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ రావాలి. అసలు మనకి ఏ కండిషన్ ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ ఉందా లేకపోతే ఇంకేదైనా కండిషన్ ఉందా తెలుసుకోవాలి. అవన్నీ జరిగి దానికి తగ్గట్టుగా ఒక ఇన్సులిన్ లోయరింగ్ మీల్స్ ప్లాన్ మనం డిజైన్ చేస్తాం. మా దగ్గరకు వచ్చిన వాళ్ళ హెల్త్ కండిషన్ ని, వాళ్ళ హ్యాబిట్స్ ని, లైఫ్ స్టైల్ ని, వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ కూడా అడుగుతాం మనం. ఎందుకు బ్లడ్ రిపోర్ట్స్ అంటే బయటికి కనపడేది. నేను ఎవరైనా అడిగారు అనుకోండి, మిమ్మల్ని అడిగితే ఏం లేదంటే జస్ట్ ఒక 10 kgs ఎక్కువ ఉన్నాను, లేదా మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, లేదా ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఇదే చెప్తాను. బట్ బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం తెలుస్తుందంట, మీకు ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ ఏంటి, మీరు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ లైఫ్లో ఏమేమి కరెక్షన్ జరగాలి, ఆ కరెక్షన్ జరిగితే ఈ ప్రాబ్లం పోతుందో తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ మేము సజెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ మీరు చేయించుకొని వచ్చిన తర్వాత ఆ బ్లడ్ టెస్ట్లు మీ లైఫ్ స్టైల్, మీ హ్యాబిట్స్, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని దాంట్లో నుంచి ఒక సింపుల్ మీల్ ప్లాన్ మీరు ఫాలో అవ్వగలిగే, ఈజీగా చేయగలిగే ప్లాన్ ఒక డిజైన్ చేస్తాం. అందులో మీకు ఎవ్రీడే మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవంతా కూడా రైట్. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు విత్ ఇన్ 10-15 డేస్లోనే కొంత బరువు తగ్గడము, యాక్టివ్ అవ్వడం, అంతకు ముందుంటే ప్రాబ్లమ్స్, స్లీప్ సరిగా రావడం, ఇవన్నీ జరుగుతాయి. డైజెషన్ బెటర్ అవుతుంది. కొంతమందిలో విత్ ఇన్ 1 month 2 months లోపల ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అవుతుంది. ఎందుకు? ఇవన్నీ కరెక్షన్ జరుగుతున్నాయి మనకు. ఏదైతే రూట్ కాజ్ ఉందో PCOD, PCOS కి, ఇన్ఫర్టిలిటీకి, అవి కరెక్షన్ జరుగుతుంది. ఈ ఆటోఫేగి అనే సైన్స్ బేస్ చేసుకొని ఒక కస్టమైజ్డ్ మీల్ ప్లాన్ ఇస్తూ దాన్ని మానిటర్ చేస్తూ మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకొని దానికి 3-4 నెలల పాటు గైడ్ చేయడం జరుగుతుంది. అట్లా చేస్తే మీరు బరువు తగ్గడం అనేది డిఫాల్ట్గా జరిగిపోతుంది. మీకు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే, ఆల్రెడీ ఐడియల్ వెయిట్ ఉంటే బరువు తగ్గరు, రైట్. సో అట్లా మీ బాడీ మొత్తం కొత్త సెల్స్ తో తయారవుతారు. 3-4 నెలల్లో మీ బాడీలో ఉండే డిసీజెస్ అన్ని మాయమైపోతాయి 3-4 months లో. సమ్ టైమ్స్ ఒక 3 months ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు, రైట్. సో దిస్ ఈస్ మై క్లయింట్స్ టెస్టిమోనియల్స్. అంటే ఇంకా ఇది ఇంకా కొన్ని యాడ్ చేసేది ఉంది. దిస్ హౌ వీ కెన్ ట్రాక్ ఎవ్రీ డే మీరు ఎంత తింటున్నారు, ఎర్లీ మార్నింగ్ ఏం తినాలి, డే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లాంటి వర్కౌట్ చేయాలి, హౌ వీ కెన్ మేనేజ్ స్ట్రెస్, హౌ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్లీప్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా 1-to-1 కౌన్సిలింగ్ లో, 1-to-1 మెంటరింగ్ లో మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు మనకు పర్సనల్ డాక్టర్ ఉంటాడు, అంటే మన ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా. వీ నీడ్ ఎ ఫ్యామిలీ న్యూట్రిషనిస్ట్. ఎందుకంటే రాబోయే రోగాలన్నీ కూడా లైఫ్ స్టైల్కి సంబంధించినవే. రాబోయే రోగాలన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ భయంకరంగా ఉంటాయి. దాని నుంచి లైఫ్లో మెడికేషన్స్ ఏదైతే మనం బాగా, చాలా మంది ఏంటంటే కష్టపడుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, లైఫ్లో ఎదుగుతున్నారు, ఏదైతే లైఫ్ బాగుంటుంది అని మనం ప్రయత్నం చేస్తున్నామో అవన్నీ వచ్చిన తర్వాత హెల్త్ లేకపోతే దెర్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
చాలా మంది సఫర్ అవుతున్నారు. మనకు ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళ వాళ్ళ కోర్ట్స్ లో చెప్తూనే ఉన్నారు. అన్ని చేసాం కానీ మేము వి లాస్ట్ అవర్ హెల్త్. తర్వాత ఏమీ లేదు, ఆమె కుర్చీ కతుకుపోయాం, బెడ్ కతుకుపోయాం, తినలేకపోయాం, నడవలేకపోయాం. మంచి కార్ ఉంది కనుక వి కాంట్ ఏబుల్ టు డ్రైవ్ దట్ కార్. దాంట్లో ట్రావెల్ చేయలేము, ట్రావెల్ చేస్తే ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది. మంచి ఆనందం ఉంది, డబ్బు ఉంది, నచ్చిన ఫుడ్ తినలేము. ఎందుకంటే ఈ ఎగ్జాక్ట్లీ 20s లో 30s లో నెగ్లెక్ట్ చేసిన కొన్ని విషయాలు అవి ఫ్యూచర్ లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. రైట్. సో ఫైనలీ దేర్ ఆర్ త్రీ కైండ్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా. నౌ పీపుల్ అంటే నాకు ఈ సమస్య ఉందని తెలిసింది, ఒకరు సొల్యూషన్ ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నా లైఫ్ మొత్తం ఇక్కడ నాట్ జస్ట్ టెంపరీ సొల్యూషన్. మీ లైఫ్ మారాలి, మీ లైఫ్ స్టైల్ మారాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. అది జరిగితేనే మీరు లైఫ్ ని అద్భుతంగా, ఆనందంగా, హెల్తీగా జీవించగలరు. ఊకేదో టెంపరీగా నెల 2 నెలలు చేసి ఒక 5 కేజీలు 10 కేజీలు బరువు తగ్గడం కాదు. దట్ నాట్ అవర్ గోల్. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఫస్ట్ మీకు ఒక మెంటర్ కావాలి, మీకు ఒక గైడెన్స్ ఇచ్చి ప్రాపర్ గా మీ ప్రతి డౌట్ ని ఆన్సర్ చేసే వ్యక్తి కావాలి. సో ఇది దొరికింది. ఎస్, ఐ హావ్ టు గ్రాబ్ ఇట్. నౌ పీపుల్ ఇమ్మీడియట్లీ. కొంతమంది లేటర్, నెక్స్ట్ మంత్ చూద్దాం, పండగ ఉంది ఇప్పుడు, సమ్ టైమ్స్ ఇప్పుడు మార్చ్ ఎండింగ్ ఉంది, ఇప్పుడు ఇయర్ క్లోజింగ్ ఉంది కాబట్టి మార్చ్ తర్వాత చూద్దాం అనుకుందాం. లేటర్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నెవర్ పీపుల్ అది ఏముందిలే, ఏమవుతుంది, నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే. బట్ ఇటు సమస్య ఏంటంటే ఈ నెవర్ పీపుల్ లో ఏమి కాదు. బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే మనకు వచ్చే హెల్త్ సమస్యల వల్ల మన ఫ్యామిలీ మెంబర్ బీయింగ్ ఏ ఉమెన్ మీరు సఫర్ అయ్యారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు. సో డోంట్ బికమ్ నెవర్ పీపుల్. మీకు ఒక అవకాశం ఉంది, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కొంతమందికి 2 మంత్స్ పడుతుంది, కొంతమంది 3 మంత్స్ పడుతుంది, కొంత 6 మంత్స్ కూడా పట్టొచ్చు. బట్ ఇట్ విల్ హ్యాపెన్. డెఫినెట్ గా జరిగి తీరుతుంది. రైట్. సో టేక్ ఎ రైట్ డెసిషన్, నాట్ జస్ట్ అంటే ఈ రోజు కాదు, యూ ఆర్ గోయింగ్ టు బి లివ్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ కమింగ్ ఇయర్స్. అంటే మీరు 60 70 వచ్చినా కానీ హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలి. దట్స్ యువర్ చాయిస్. అట్లా జీవించాలా, మందులు వేసుకుంటూ, హాస్పిటల్ తిరుగుతూ, టెస్టులు చేయించుకుంటూ, ఆ, నీరసంగా, నిస్సత్తుగా. కొంతమంది ఇప్పుడు 30s లో ఉన్నారు, దే ఫీల్ లైక్ 60s. నొప్పులు, బాధలు, నిద్ర రాక, డైజెషన్ అవ్వక, తినలేక, నడవలేక, కూర్చోలేక, ఎగరలేక, పిల్లలతో ఆడుకోలేక చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈజ్ దట్ ఎ గుడ్ లైఫ్? ఎంత కంఫర్ట్ ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నాయి, దట్స్ నాట్ ఎ లైఫ్. నేను అందుకే చాలా మంది సెలబ్రిటీస్, సక్సెస్ఫుల్ పీపుల్ అందర్ వై దే ఆర్ ఫోకసింగ్. నీతా అంబానీ లాంటి వాళ్ళు దే కెన్ దే ఆర్ లక్షల కోట్ల ఉండే వ్యక్తులు కూడా వై దే ఆర్ ఫోకసింగ్ ఆన్ హెల్త్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, మీరు హెల్త్గా లేరంటే దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ గెటింగ్ ఆల్ దోస్ థింగ్స్. అది వాళ్ళకి అర్థమైంది. నేను ఇప్పుడే చెప్తాను, బీయింగ్ ఎ ఉమెన్ మీరు ఎడ్యుకేట్ అవుతే డెఫినెట్లీ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ, నాట్ జస్ట్ యూ. మీరు చాలా ఇంపాక్ట్ చేయగలుగుతారు ఉమెన్. ఫ్యామిలీ అందరూ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ మార్చగలుగుతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చగలుగుతారు, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ కూడా మార్చగలుగుతారు. అబ్సల్యూట్లీ యూ కెన్ డూ ఇట్. లైక్ మీ ఫ్యామిలీ మొత్తం మీ కంట్రోల్ ఉంటుంది, అంటే అంత ఇంపాక్ట్ చేయగలుగుతారు మీరు. మీరు హెల్తీగా ఉంటే, మీరు హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతుంటే. రైట్. సో దిస్ ఈస్ ప్రజెంటేషన్. ఐ విల్ టేక్ క్వశ్చన్స్ హియర్. ఐ థింక్ ఒకరిద్దరితో మాట్లాడిస్తాను నేను. ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ బాక్స్ లో పెట్టొచ్చు, లేదంటే యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఇక్కడ.
ఆ క్వశ్చన్ ఏంటంటే నేను చదువుతాను కొన్ని. సార్, ఈ పీసీఓడి పీసీఓఎస్ అనేది నిజంగా విత్ డైట్తో క్లియర్ అవుతుందా? 100% అవుతుంది. ఇందాక చెప్పినది ఏంటంటే పీసీఓడి పీసీఓఎస్ అనేది డిసీజ్ కాదు, ఇట్స్ అ డిజార్డర్. అంటే డిజార్డర్ అంటే ఏంటి? సరిగా లేదు. లైఫ్ స్టైల్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, లేకపోతే జెనెటిక్స్ వల్లనో, లేకపోతే మెడికేషన్ వల్లనో, మ్, ముందు నుంచి ప్రాపర్గా కేర్ తీసుకోకపోవడం వల్లనో, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్లనో, మీకు రీజన్స్ చాలా ఉంటాయి. ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు ఏంటి? దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటే కొంతమంది 2 months 3 months సెట్ అవుతుంది, 6 months కూడా పట్టవచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. 100% పీసీఓఎస్ అనేది డిసీజ్ కాదు, డిజార్డర్. దాన్ని ఈజీగా విత్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ చేసుకోవచ్చు. మా దగ్గర మాక్సిమం పీపుల్ అవుట్ ఆఫ్ 80-90% పీపుల్ రివర్స్ ద పీసీఓఎస్ అండ్ దే ఆర్ హ్యాపీలీ లైక్ ప్రెగ్నెన్సీ చేస్తూ, అంటే వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు లైక్, మీకు ఒక ఐ షో మై చార్ట్ హియర్. దిస్ ఈస్ one client. These are the testimonials, like you can see this. So infertility, and I just almost Lakshman from Lakshman and Jeevita. So they got almost 2 months. 2 months లో they got their results. Now వాళ్ళు రీసెంట్గా బ్లడ్ టెస్ట్లకు కూడా వెళ్ళడం జరిగింది. సో రీసెంట్గా వాళ్ళకి బ్లడ్ రిపోర్ట్స్ కూడా వెళ్ళడం జరిగింది. షేర్ అవుతుంది స్క్రీన్. వెరీ గుడ్, రైట్. సో ఇంకొక కపుల్, లైక్ దే గాట్ దిస్ 16th. నౌ ఇట్ ఈస్ 2 months, నియర్ అబౌట్ 2 months. రీసెంట్లీ నేను ఇందాకనే మాట్లాడాను. సో షీఈ్ ఎంప్లాయ్ ఇన్ స్టాఫ్ నర్స్ తను. అండ్ అలాగే దెర్ ఆర్ మెనీ. I think not this. Anybody, can you put in chart like నా స్క్రీన్ విజిబుల్ అవుతుందా? ఓకే అంటే ఎస్ అని పెట్టండి. యా, థమ్స్ అప్. ఓకే, గుడ్ గుడ్. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్, రైట్. సో కనెక్ట్ అవ్వట్లేదండి. ఓకే, సో ఇట్లా నాకు అంటే ఒక సెకండ్. సో మీరు ఈ ఈ 3 to 4 months వాట్ ఎవర్ వి సజెస్ట్, అంటే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, స్లీప్ కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఇది చెప్పాను కదా, నాట్ జస్ట్ టెంపరీ సొల్యూషన్ కాదు. మీరు ఏదో టెంపరీ మనం చేసుకుని కొంత బరువు తగ్గడం అనేది కాదు. సమ్ టైమ్స్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా వి సజెస్ట్ వైటమిన్స్
వైటమిన్ డి చాలా మందిలో ఏంటంటే వైటమిన్ డి తక్కువగా ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది, అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బాడీలో, తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. వైటమిన్ డి కొంతకాలం, ఎందుకంటే వైటమిన్ డి పెరగడం అనేది అతిపెద్ద టాస్క్. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 6 months 1 year కూడా పడుతుంది, కొద్ది కొద్దిగా పెరుగుతుంది అనమాట, అది ప్రాపర్గా తింటూ బ్యాలెన్స్డ్గా ఉంటే. వైటమిన్ డి క్యాప్సిల్ కొంతకాలం, ఒక 2 months 1 month 2 months, ఎందుకంటే అది పెరిగితే తప్ప హార్మోనల్ కరెక్షన్ జరగదు అట్లా. సో వాట్ ఎవర్ వి సజెస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, ఈ ఫుడ్స్ కానీ చేంజెస్ కానీ ఎక్సర్సైజ్ కానీ ప్రాపర్గా చేస్తే డెఫినెట్లీ మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక నాలెడ్జ్ పెరుగుతుంది, అండ్ మోర్ ఓవర్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మళ్ళీ మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో పడకుండా మీరు డెఫినెట్లీ గెయిన్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. రైట్. తర్వాత లైక్ మామూలుగా uh, ఇంకొక క్వశ్చన్ కొన్ని నిమిషం. యా. సో ఇంకోటి ఏంటంటే ఆ, అంటే మాకు 3 years 5 years అవుతుంది, కెన్ బి లైక్ హ్యావ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, మాకు ఛాన్స్ ఉందా అంటే ఇట్ ఈస్ డిపెండింగ్ కండిషన్. కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి, అంటే యూట్రస్ చిన్నగా ఉండడము, లేదా కంప్లీట్గా వాళ్ళకు యాక్టివ్ ఎగ్స్ లేకపోవడం, అట్లాంటి కొన్ని కండిషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ 100% ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ మీకు 100% ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ న్యాచురల్ గానే సాల్వ్ అవుతాయి అన్నమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఇంకొక, నాకంటే జనరల్గా వచ్చిందని చెప్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే మాకు ఆల్రెడీ ఒక బేబీ బాయ్ 5 years అయింది, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వీఆర్ ఫేసింగ్ హార్మోనల్ ఇష్యూ లేదా పీసీఓడి పీసీఓఎస్, మళ్ళీ అవుతుందా, మాకు ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్రెడీ మీకు పాపనో బాబు ఉన్నారు, డిలే అయింది బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా పీరియడ్ ఇర్రెగ్యులారిటీ కావచ్చు, ఇంకా కాబట్టి డెఫినెట్లీ అవుతుంది. బట్ దానికి కూడా మళ్ళీ ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి, అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ క్లియర్ చేసుకోవాలి, అండ్ యాక్టివ్ అవ్వాలి. ఎందుకంటే కొన్ని ఏజ్ ఫ్యాక్టర్ కూడా అవుతుంది, అంటే ఒక 35 36 37 వచ్చేటప్పటికి వాళ్ళకు మెనోపాజ్ కి దగ్గర అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 45 50లో రావాల్సిన మెనోపాజ్ కండిషన్స్ అన్ని కూడా ఇప్పుడు చాలా మంది 35 బిలో 40లోనే ఉంటున్నాయి. సో దాన్ని రివర్స్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దెర్ విల్ బి ఛాన్స్. ఎందుకంటే మేము సీన్ రీసెంట్లీ వీ హావ్ గాట్ వన్ క్లయింట్, వాళ్ళ ఏజ్ 41, దే గాట్ దేర్ బేబీ ఆల్మోస్ట్ 10 12 years తర్వాత దే గాట్ దేర్ బేబీ. అంటే ఫస్ట్ బేబీనే వాళ్ళు చాలా ట్రై చేశారు, ఐవీఎఫ్కి వెళ్ళారు, ఐయూఐకి వెళ్ళారు, చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. బట్ మేము ఇవన్నీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ కంప్లీట్ కరెక్షన్స్ చేయడం వల్ల అది ఇప్పుడు వాళ్ళకు ఈజీగానే వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా విత్ ఇన్ 3 to 6 months లో సాల్వ్ అయింది అనమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కెన్ ఆస్క్ మీ. సో ఎలా స్టార్ట్ చేయాలని చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, హౌ వీ కెన్ గెట్ కన్సల్టేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ రిపోర్ట్స్. మీ దగ్గర రిపోర్ట్స్ లేకపోతే ఒకసారి పింక్ చేయండి, ఏం రిపోర్ట్స్ తీయించుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తాను. సో వన్స్ యూ గాట్ ది రిపోర్ట్, మీ బేసిక్ బ్లడ్ రిపోర్ట్స్ లేదా మీ ఓల్డ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు ఇమీడియట్గా పంపించండి. సో ఆ రిపోర్ట్స్ వచ్చాక ఐ విల్ గివ్ యూ టైమ్ అండ్ విల్ ఫిక్స్ ఏ కన్సల్టేషన్. ఆ కన్సల్టేషన్ లో విల్ డిస్కస్ అబౌట్ మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఇష్యూస్ అన్ని కూడా, మీ పర్సనల్ ఇష్యూస్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ బ్లడ్ సారీ ప్యాకేజింగ్ మనం డిస్కస్ చేసి విల్ స్టార్ట్. సో డైలీ ఎట్లా ఉంటుందంటే విల్ మానిటర్ ఎవ్రీథింగ్. అంటే మీరు స్లీప్, ఫుడ్, మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినాయి, మీరు 24/7 మీకు లైక్ అవైలబిలిటీ ఉంటుంది, మీరు ఏం తింటున్నారు ఏంటి, ఎవ్రీథింగ్. సో కాబట్టి మీరు జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏమంటే ఒక 3 to 4 months మీరు డెడికేటెడ్గా డిసైడ్ అవ్వాలి. ఆ, లేదంటే మీకు సో ఎందుకంటే ఇది నాట్ జస్ట్ చెప్పాను కదా, ఒక చిన్న ప్రాబ్లం కాదు, దీని నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు తెలియని హిడెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి 100% మీ ప్రాబ్లం ఆల్మోస్ట్ 80 90% పీపుల్లో
విత్ ఇన్ 3 to 4 months టైంలో సాల్వ్ అవుతుంది. అదైతే గ్యారంటీగా చెప్పగలం. మా దగ్గర ఇప్పటికే కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నాయన్నమాట, అంటే టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఇప్పటికే మేము యాజ్ ఎ కమ్యూనిటీ వీ హ్యావ్ క్రాస్డ్ మోర్ దాన్ 1 lakh పీపుల్. 1 లక్ష మందికి ఇప్పటికీ వాళ్ళ హార్మోన్ డిజార్డర్స్ రివర్స్ చేసుకోవడానికి మేము గైడ్ చేయడం జరిగింది. ఆ, చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ, మా మొత్తం మిషన్ అండ్ విజన్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం హెల్తీ అవ్వాలి. అది ఉమెన్ తోనే మొదలవుతుంది. ఉమెన్ ఎడ్యుకేట్ అవుతే డెఫినెట్లీ ఆ ఫ్యామిలీ మొత్తానికి బెనిఫిట్ అవుతుంది. ఆ, కాబట్టి ఉమెన్ ఇస్ అ కీ రోల్ ఇన్ ది మెయింటైనింగ్ ఏ గుడ్ హెల్తీ అండ్ వెల్తీ వాట్ ఎవర్ హ్యాపీ ఫ్యామిలీ. సో మీకు ఎడ్యుకేట్ చేయడానికి కూడా కారణం అదే అనమాట, రైట్? సో అండ్ మీ దగ్గర ఫస్ట్ రిపోర్ట్స్ పంపించండి, మీ దగ్గర ఉంటే ఐ విల్ గివ్ యూ టైమ్ అండ్ విల్ డిస్కస్ బై టుమారో అట్లా మనం. ఓకే, అండ్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ డూయింగ్ అనదర్ సెషన్ ఆన్ పీసీఓడి పీసీఓఎస్. నేను మీకు సజెషన్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ అవుట్ సైడ్ హు ఆర్ ఫేసింగ్ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఒబేసిటీ, థైరాయిడ్. ఇట్లాంటి అవేర్నెస్ లేక ఏం జరుగుతుందో తెలుసుకోక, తెలియక చాలా డబ్బులు, చాలా మానసికంగా చాలా టెన్షన్స్. కొంతమంది పిల్లలు అవ్వడం వల్ల అయితే అటుపక్క ఇటుపక్క నుంచి చాలా ప్రెజర్స్ ఉంటాయి, గొడవలు అవుతా ఉంటాయి, మిస్అండర్స్టాండ్స్ అవుతా ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఇంత సింపుల్ గా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. మీరు ఒక రోజు స్టేటస్ పెట్టుకోవడం వలన, లేకపోతే తెలిసిన గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయడం వల్ల మీరు చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నాకు యాక్చువల్ తను ఇప్పుడే జాబ్ నుంచి వచ్చే స్వప్న కళ అని ఫ్రమ్ కడప. షీ షీ డిడ్ డైట్ 1 year బ్యాక్. నౌ రీసెంట్ గా ఇందాక చూపించింది అనమాట, రీసెంట్ గా షీ కన్సీవ్డ్. తను సజెస్ట్ చేసిన, తను రెఫర్ చేసిన ఒక పర్సన్ తనకంటే ముందు కన్సీవ్ అయ్యారు. అండ్ షీ గాట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ రోజు మాట్లాడే వాళ్ళతో కూడా 6 months ప్రెగ్నెన్సీ ఉంది ఇప్పుడు. వాళ్ళు కూడా చాలా ట్రై చేశారనమాట. సింపుల్ 2 months డైట్ లోనే వాళ్ళకు సక్సెస్ అయింది. ఇప్పుడు ఒక వ్యక్తి స్టేటస్ పెట్టుకోవడం వల్ల, స్వప్నకళ అనే ఒక వ్యక్తి స్టేటస్ పెట్టుకొని, లేదా తెలిసిన తన ఫ్రెండ్ సఫర్ అవుతుందని చేయడం వల్ల వాళ్ళు 3-4 years నుంచి సఫర్ అవుతున్నారు. చెన్నమ్మ అని ఫ్రమ్ కడప. ఆ, వాళ్ళు 3-4 years నుంచి సఫర్ అవుతున్నారు. పెట్టుకోవడం వల్ల తనకి ఇంత బెనిఫిట్ జరిగింది. తను చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, హాస్పిటల్స్ లో చాలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. సింపుల్ 2 months డైట్ లోనే తనకు సాల్వ్ అయింది. అంటే ఒక వ్యక్తి స్టేటస్, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మనం చాలా ఇది క్రికెట్ గురించి పెడతాము, లేదంటే సినిమాల గురించి పెడతాము, ఆ, లేదంటే ఏదైనా ఫన్నీ గురించి పెడతాము, లేదంటే జోక్స్, ఇట్లా చాలా పెడుతుంటాం. ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఇంకొకరికి హెల్ప్ చేయగలిగితే, ఒక 5-10 మందికి మీరు ఫార్వర్డ్ చేయడమో, లేకపోతే ఏం అవ్వదు, మనకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు, లేకుంటే లేదు. లేదా మనం ఎవరిని బలవంతం చేయము, లేదా వీఆర్ నాట్ హియర్ టు మోటివేట్ ఎనీబడి టు స్టార్ట్ దేర్ హెల్త్ లైఫ్. వాళ్ళకి నీడ్ ఉండి ఆ, మార్గం దొరక్క, గైడ్ చేసే వాళ్ళు లేక సతమతమవుతున్న వాళ్ళకు మీ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది అనుకోండి, డెఫినెట్లీ దేర్ విల్ బి లైక్ వాళ్ళ లైఫ్ లో మీరు ఎప్పుడు గుడ్. అందుకని నాకు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, సార్ మా ఫ్రెండ్కి చాలా థ్యాంక్ యూ సార్, తను చెప్పడం వల్ల మేము మీకు మీ డైట్, మీరు పరిచయం అయ్యారు, మీ డైట్ చేసాము, అండ్ దెన్ వి గాట్ దిస్ రిజల్ట్ అని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు అసలు చాలా టెన్షన్ పడ్డాం మేము 3-4 ఏళ్ళు, చాలా మానసికంగా చాలా ప్రెషర్ ఉండింది మాకు. సో కాబట్టి ఆ, నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే నెక్స్ట్ వెబినార్కి గ్రూప్ లింక్ ఇస్తాం మీకు, వాళ్ళకు చెప్పండి. సో దట్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ద్వారా బెటర్ అవుతే మీకు ఒక తృప్తి, లైక్ మీకు ఒక హ్యాపీనెస్, నేను 10 మందికి హెల్ప్ చేశాను, వాళ్ళు నా వల్ల బెటర్ అయ్యారు, సో అండ్ సో అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకేమైనా ఉంటే మీరు యూ కెన్ కనెక్ట్ మీ పర్సనలీ. మీ పర్సనల్ డౌట్స్ ఉంటే అడగండి, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. అండ్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. జస్ట్ 3 months కమిట్ అవ్వండి, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీరు డైట్ చేయడానికి 3 months కమిట్ అవుతే చాలు. 3 months ఆర్ 4 months కమిట్ అవుతే డెఫినెట్లీ 100% మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అండ్ మీరు హ్యాపీ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారు, మీకు నాలెడ్జ్ వస్తుంది, అండ్ విల్ ఫీల్ వెరీ లైక్ మీరు ఎప్పుడు మళ్ళీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం కానీ అది జరగదు, 100% జరుగుతుంది.
అంటే లైక్ మీ మీ అనుకున్న హెల్త్ గోల్ అచీవ్ చేస్తారు మీరు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ది డే, అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది వెబినార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గుడ్, థ్యాంక్ యూ. షెహనాజ్ గారు, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఐమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Good. You connect in personal. You can call or SMS me. I'll give you time, right? Thank you. Zain garu, thank you. Yeah, many people. Harika garu, yeah, thank you. Okay, have a great day. Bye.